హాయ్ అండి, నేను మీ రాజీ. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈరోజు మనం గగన్యాన్ గురించి చూద్దాము. గగన్యాన్ అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర అన్నమాట. అయితే మన ఇండియా నుంచి ఇది తొలిసారిగా మానవుల్ని పంపించబోతున్నారు కాబట్టి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారు అంటే కేరళలోని తిరువనంతపురంలో ఉండే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తున్నారు. ఎప్పుడండి అంటే 2025లో ప్రయోగించబోతున్నారు. ఎంత హైట్ అండి అంటే 400 కిలోమీటర్స్ ఎత్తులో భూకక్షలో దీన్ని గగన్యాన్ని ప్రవేశపెడతారనమాట. దీనికోసం 4 వ్యక్తుల్ని మోడీ గారు ఫిబ్రవరిలో మనకు పరిచయం చేశారు. ఆ 4 వ్యక్తుల గురించి చూద్దాము. అయితే ఈ 4 కూడా డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ అనమాట. డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులు, వృత్తిరీత్యా ప్రజెంట్ యుద్ధ పైలట్లు అనమాట. యుద్ధ విమానాలు నడిపే పైలట్స్. ఎక్కడ శిక్షణ పొందారు అంటే దీనికోసం రష్యాలోని యూరిన్ గగారిన్ కాస్మోనాట్ శిక్షణా సంస్థలో శిక్షణ పొందారు. ఈ 4 ఎవరండి అంటే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. అయితే ఈ 4 క్లూ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానాన్ని నేను తయారు చేశాను చూడండి. బాలకృష్ణ గారి ప్రతాపంతో కృష్ణపక్షం కూడా శుక్లపక్షంగా మారిపోతుంది. మనకు మూవీస్ బాగా గుర్తుంటాయి కాబట్టి దాని ద్వారానే క్లూ తయారు చేసుకుని బ్రెయిన్లో పెట్టుకున్నామంటే మనకి ఎగ్జామ్లో ఇది మాత్రమే స్ట్రైక్ అవుతుంది. మిగతా అంతా గుర్తుండకపోయినా ఇది కంపల్సరీ గుర్తుంటుంది. చూడండి, బాలకృష్ణ గారు ఎప్పుడు ప్రతాపం నా ప్రతాపం అంటారు కదా. బాలకృష్ణ గారి ప్రతాపంతో కృష్ణపక్షం శుక్లపక్షం తెలుసు కదా. కృష్ణపక్షం అంటే చీకటి, అది కూడా శుక్లపక్షంగా మారిపోతుంది. ఈజీగా గుర్తుంటుంది చూడండి. బాలకృష్ణన్ చూడండి, మిడిల్ పేర్లు మిస్ చేయడం, అది ఇందులో కవర్ అయిపోతాయి. అయితే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు కేరళకు చెందిన వ్యక్తి, అజిత్ కృష్ణన్ తమిళనాడు, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా ఇద్దరూ కూడా యూపీ అంటే ఉత్తరప్రదేశ్కి చెందినవారనమాట. ఈ 4 గ్రూప్ కెప్టెన్ ఎవరండి అంటే అంగద్ ప్రతాప్. ప్రతాపం ఎక్కువ కాబట్టి అంగద్ ప్రతాప్ని గ్రూప్ కెప్టెన్గా పెట్టారని గుర్తుపెట్టుకోండి క్లూస్ ద్వారా. అయితే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 3000 హవర్స్ పైగా యుద్ధ విమానాన్ని ఆపకుండా నడపగలరనమాట. వీళ్ళందరూ కూడా నడుపుతారు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా ఈయన 3000 హవర్స్ ఆపకుండా నడపగలరనమాట. ఓకేనా? ఇంపార్టెంట్. తర్వాత దీనికోసం గగన్యాన్ కోసం ఖర్చు పెట్టబోయే వ్యయం ఎంతంటే 9000 crores. రాకెట్ నేమ్ ఏంటంటే గగన్యాన్ కోసం LVM Mark 3 రాకెట్. ఈ యాత్ర కనుక విజయవంతమైతే ఈ టెక్నాలజీలో మన భారత్ 4th ప్లేస్లో నిలుస్తుందట. ఇటువంటి మనుషులను అంతరిక్షంలోకి పంపించడంలో స్టార్టింగ్ అమెరికా పంపించింది, నెక్స్ట్ రష్యా, చైనా, ఇప్పుడు మన భారత్ ఈ 3 దేశాల సరసన నిలిచిందనమాట. ఓకేనా? 4th ప్లేస్లో ఉంటుంది. ఇది విజయవంతం అవ్వాలని మనం కోరుకుందాము, ఎందుకంటే మన ఇండియాకి గర్వకారణం కదా. ఓకేనా? ఇదండి గగన్యాన్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ నేను క్లియర్గా చెప్పాను. ఎక్కడ బిట్ మిస్ అవ్వదు. ఈ క్లూ గుర్తుపెట్టుకుంటే మాత్రం అంత టాపిక్ అంతా దీంట్లో కవర్ అయిపోతుంది. ఓకేనా? కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.